స్పష్టంగా చూడాలనే దేవుని సేవకుని నేను కూడా ఆశిస్తున్నాను. ఒకళ్ళు ఎంతవరకు కీడుల ద్వారా తరమబడ్డారేమో, రకరకాల కీడుల్లో బంధించబడ్డారేమో, కానీ దేవుడు తన మేలును మీ మీద కృమ్మరించి దాచి ఉంచిన మేలు మీకు దయచేయాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. దీర్ఘాయుష్మంతులగునట్లుగా, అంటే ఎక్కువ కాలం జీవించినట్లుగా దేవుడు మన ఆయుష్ను, మన జీవాన్ని పొడిగించినట్లుగా మనం దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం. ఈ 3 దీవెనలు మనం అనుభవించాలి అంటే ఆయన మార్గంలో నడవాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, చివరికి ఒక మాట, 2024 సంవత్సరం గతించిపోతూ ఉంది. 2024 సంవత్సరంలో ఎన్నో ప్రణాళికలు, ఎన్నో కోరికలు, ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉండి చూడాలని ఆశించిన వారు బహుశా 2025 సంవత్సరాన్ని చూడలేకపోతున్నారేమో. కానీ దేవుడు మనకు అనుగ్రహించబోతున్న కృపను బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ, ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. అంతమాత్రం కాకుండా ఒకవేళ ఈ సంవత్సరంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చకుండా రకరకాల